ఐటీలో స్ట్రెస్ ఉంది, ఐటీలో స్ట్రెస్ కాదు, ఈరోజు ప్రతి ఎందులో లేదు ఒక్కళ్ళ సార్. పనిలో కూడా స్ట్రెస్ ఉంది. మీడియాలో కూడా ఉంది, ఉంది, స్టూడెంట్స్ లో కూడా విపరీతమైన ఉంది. stress, విపరీతమైన stress. అయితే ఐటీలో ఏంటంటే టెక్నాలజీని బాగా నేర్చుకోవాలని ఎక్స్పర్టైజ్ అయ్యి జాబ్లోకి వెళ్ళాలి. అంటే ఇంతకుముందు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అర్జునులు కావాలి, అభిమన్యులు పనికిరారు, ఇంకా వీలైతే ఏకలవ్యులు కావాలన్నట్టు మనం హాఫ్ నాలెడ్జ్తో పోయి ఇబ్బంది పడుతున్నారు. అది స్ట్రెస్. మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది కంప్లీట్ చేసే క్యాపబిలిటీ మీకు ఉన్నప్పుడు స్ట్రెస్ లేదు. అది హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళినప్పుడు ఆ గంట సేపు చేసే వర్క్కి 1 డే పట్టినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, కాబట్టి స్ట్రెస్ ఉంది. ఐటీలో స్ట్రెస్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సబ్జెక్టు నిష్ణాతులు అవ్వకుండా జాబుల వైపు వెంపర్లాడటం. కోర్సులు చేసేటప్పుడు ఇప్పుడు వీళ్ళైనా కానీ మేము 4 నుంచి 6 నెలలు అని పెట్టినప్పుడు 4-5 నెలలు కాగానే వీళ్ళకి ఏంటంటే జాబ్ 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 అంటారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, తర్వాత మేము ఫుల్ మాక్ పెట్టాము.